ఇంగ్లాండ్తో తొలి టెస్టులో టీమిండియా ఓడిపోయింది. ఈ మ్యాచ్లో టీమిండియా ఆధిపత్యం ప్రదర్శించినప్పటికీ కొన్ని పొరపాట్ల కారణంగా ఓటమి చవిచూడాల్సి వచ్చింది. భారత మాజీ ఆటగాడు దినేష్ కార్తీక్ టీమిండియా ఓటమిపై తనదైన శైలిలో విశ్లేషణ చేస్తూ ఒక ఆటగాడిని తప్పుబట్టాడు. కార్తీక్ చేసిన ఆ విశ్లేషణ ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. ఆ వివరాలను ఇప్పుడు మనం చూద్దాం. దినేష్ కార్తీక్ ఏమన్నాడంటే, ఇంగ్లాండ్కు వెళ్లిన జట్టులో రవీంద్ర జడేజానే అందరికంటే సీనియర్. అతడు ప్రపంచ క్రికెట్లో నెంబర్ 1 ఆల్రౌండర్. అయితే తొలి టెస్టులో ఈ స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ తీవ్రంగా నిరాశపరిచాడు. 2 ఇన్నింగ్స్లో కలిపి 36 పరుగులు చేసి బౌలింగ్లో పూర్తిగా తేలిపోయాడు. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్లో 23 ఓవర్లు బౌలింగ్ చేసిన జడేజా 68 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ఇక రెండో ఇన్నింగ్స్లోనూ అతడు విఫలం చెందాడు. ముఖ్యంగా ఫలితాన్ని తేల్చే మంగళవారం నాటి 5వ రోజు ఆటలో భాగంగా జడేజా తన స్థాయికి తగ్గట్లు బౌలింగ్ చేయలేకపోయాడు. ముఖ్యంగా ఎడమ చేతి వాటం బ్యాటర్ల వికెట్లు తీయడంలో జడేజా విఫలమయ్యాడు. అతడి బౌలింగ్లో ఇంగ్లాండ్ బ్యాటర్లు తొలి 2 సెషన్స్లో రివర్స్ స్వీప్ షాట్లతో తేలిగ్గా పరుగులు రాబట్టారు. ఇక్కడ నాకు ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే, 5వ రోజు మ్యాచ్ సమయానికి పిచ్పై పగులు ఉన్నప్పుడు జడేజా రఫ్ సైడ్ వేయకుండా స్ట్రైట్గా బౌలింగ్ చేశాడు. అది చూసి నేను షాక్ అయ్యాను. స్పిన్కు అనుకూలిస్తున్న పిచ్పై తన పాత్ర పోషించడంలో జడేజా విఫలమయ్యాడు. ఎంతో అనుభవం ఉన్న జడేజా పిచ్పై ఉన్న పగుళ్లను సద్వినియోగం చేసుకోలేదు. సరైన చోట బంతులు వేయడంలో జడ్డు విఫలమయ్యాడు అని విమర్శించాడు. జడేజా విషయంలో దినేష్ కార్తీక్ సరైన విశ్లేషణ చేశాడా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.